అంటే అంతటి పరిస్థితి అంటే ఒక కుటుంబంలో మీకే అలాంటి పరిస్థితి ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు అందరూ ఏమంటారంటే సిదిరప్పలరాజు కాదు, సిదిరప్పలరాజు వెనక మంత్రి గారి వెనక ఒక నలుగురు ఉన్నారు, ఆ నలుగురు యొక్క చక్రమే ఇదంతా జరిగేటువంటి వ్యూహం అంటారు. ఏంటి ఆ నలుగురు ఏంది? ఆయన నడిపిస్తున్నారా, ఆయన వాళ్ళని నడిపిస్తున్నారా అనుకుంటున్నారా? పరస్పరం అండి, గివ్ అండ్ టేక్. ఇక్కడ రౌడీజాలు మీరు చేసుకోండి, మీరు ఏవి ఆక్యుపై చేస్తారో చేయండి, మీరు భూ కబ్జాలు చేయండి, అందులో నాకు వాటా ఇవ్వండి. లేదు మీరు రౌడీజం చేస్తే నేను కాపాడుతాను, మొత్తం పలాస అంతా భయం గుప్పిట్లో ఉండాలి. ఆ నలుగురిని అంటే నన్ను అన్నట్టే, ఆ నలుగురుని ఏమనకూడదు అని అన్నారు. నేను ఆ నలుగురు పేర్లు చెప్పాను, మరి అందుకేం చేయలేకపోతున్నారు? అంటే వాళ్ళంటే ఆయన అన్నట్టే వాళ్ళ నలుగురిని ఎవరు వేలెత్తి చూపకూడదు. సో నలుగురు ఉన్నట్టు ఆయన ఒప్పుకున్నాడు, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ నలుగురిని అన్నట్టే నన్ను అన్నట్టే, ఆ నలుగురికి ఏమన్నా నేను ఒప్పుకొని వాళ్ళంతా చూస్తాను. నేనే నలుగురు పేర్లు బయట పెట్టాను పేపర్ చెప్పి, ఎందుకంటే అందరూ వణికిపోతున్నారు ఆ పలాసాలో. అంత భయం, అంత భయం. ఈ రోజు నన్ను చాలా మంది అడిగారు, ఆడపిల్ల నీ ధైర్యం ఏంటని. నా తండ్రి తాత నిజాయితీ నా ధైర్యం, నా పార్టీయే నా ధైర్యం. ఏమి ఇంత మందిని కొట్టించి అర్ధరాత్రి పోలీసు ఎదురుగా ఒక అబ్బాయిని కొట్టించి పాతపట్నం జైల్లో పెట్టించాడు ఈ అప్పలరాజు. అబ్బాయి చేసిన తప్పేంటంటే లక్కోజు వినోద్ అని, ఆయన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి అభిమాని. మా పలాసలో తను వడ్రంగి పని చేసుకుంటా ఉంటాడు. మరి అప్పలరాజు గారికి ఎంతసేపు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆర్ఎల్స్ ఎంపీ గారు లెవెల్ కింద వాళ్ళు కనిపించరు. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు దమ్ముంటే నా మీద పోటీ చేయాలి అని ఒకరోజు ఛాలెంజ్ విసిరితే అబ్బాయి ఏమో ఒక పోస్ట్ పెట్టాడు, నీకు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అవసరం లేదు, నేను నిల్చుంటానని. అది పెట్టుకొని ఆ అర్ధరాత్రి అప్పుడు పనిచేసిన సీఏ ఇప్పుడు విఆర్ లో అక్కడికి వెళ్ళాడు, ఆయన ఎదురుగా మనుషుల చేత కొట్టించాడు. ఆ ఇంటి ఓనర్ ఫోన్ అందుకని, అది భోగి టైం అండి, మేము వెళ్ళేసరికి అబ్బాయిని తీసుకుని పోలీస్ స్టేషన్ లో కూడా లేడు. హెర్బేస్ కార్పస్ మేము పెడతానంటే అబ్బాయి చేతిలో 2 బాటిల్స్ దొరికాయట. బాటిల్స్ చూసి అబ్బాయిని వెంట పడితే అబ్బాయి స్కూటర్ మీద ఫాస్ట్ గా పరిగెత్తాడంట, స్కూటర్ తో పడిపోయాడంట. స్కూటర్ కి దెబ్బలు తగ్గలేదు, బాటిల్స్ పగలలేదు, కానీ స్కూటర్ మీద పడిన అబ్బాయికి మాత్రం ఒళ్ళంతా దెబ్బలు, కన్ను కూడా వాచిపోయింది. అది పోలీసులు చెప్పిన స్టోరీ పాతపట్నం జైల్లో పెట్టి. అంతటి నీచమైన వ్యక్తి, తనని ఎదిరిస్తే భరించలేని వ్యక్తి. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది రేపు ఉదయం ఓడిపోతాడు, పలాసలో కాదు ఎక్కడికో మారుతాడని వింటున్నా, ఎక్కడ నిల్చున్నా అప్పలరాజు ఓడతాడు. ఓడాక మనిషి అహంభావం ఏమైపోతాడా, మెంటల్ అవుతాడా అని అనిపిస్తా ఉంటది. తనకి ఎదిరిస్తే ఒప్పుకోడు. ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరి బయట ఫ్లెక్సీ ఉంటే ఫ్లెక్సీ తీసిందాక నేను ఊళ్ళోకి రాకన్న వ్యక్తిని ఏమంటామండి? అంటే మీరు ఫస్ట్ లో ఒక మాట అన్నారు, కష్టపడి పైకి వచ్చారు, కష్టపడి చదువుకొని పైకి వచ్చినటువంటి కుటుంబం, పేద కుటుంబం, అంటే సమాజం గురించి తెలుసు, కష్టాల గురించి తెలుసు, పేదల కష్టాల గురించి. మరి ఎందుకు అంత చేంజ్ రావడానికి గల కారణం ఏంటి? అంటే ఇంక మరి ఆయన అహంభావం అనుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని కూడా మేము ఇంత వైలెంట్ గా ఎక్స్పెక్ట్ చేయలా. అంటే ఎలాంటి అహంభావం అంటే, ఇంకా నేను ఎప్పటికీ నేను ఇందులోనే ఉంటాను ఏమండి. ప్రజా జీవితంలోని గెలుపు ఓటములు అధికారాలు శాశ్వతం కావు, ప్రజల అభిమానమే. ఈ రోజు ఆడపిల్లనైనా అధికారంలో లేకపోయినా, నా తండ్రి ఇంకా గెలకపోయినా, నా పార్టీ అధికారంలో లేకపోయినా, ఈ రోజు జిల్లాలో నా కాన్స్టిట్యున్సీ లో రాష్ట్రంలో నేను గౌరవంగా తిరుగుతున్నానంటే ధైర్యంగా నా తండ్రి తాత వాళ్ళు సంపాదించిన గౌరవం ఈ రోజు నాకు శ్రీరామ రక్షగా నా పార్టీ నన్ను కాపాడుతుంది. నన్ను ఎవరేం చేయలేకపోతున్నారే, నా మీద దాడి చేయలేకపోతున్నా, దాడి చేస్తే బ్రతకనిస్తారా పలాసలో శ్రీకాకుళంలో వాడిని? అంటే ఇప్పుడు మీరు అంటున్నారు తాత తండ్రి గారు ఇచ్చినటువంటి, మరి ఆ లెగసీని ఆ స్థాయిలో తీసుకెళ్లటంలో గౌతు శిరీష వెనకబడిపోయిందా? అంటే మీకు బీసీ ఉద్యమ పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో యుద్ధాలు చేసినటువంటి కుటుంబం, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అభిమాన సంఘాలు ఉన్న కుటుంబం, ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి కుటుంబం, మరి అలాంటి కుటుంబంలో మరి శిరీష్ గారు మరి ఆ స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయారా? అంటే మీరు ముందుకు వెళ్ళలేకపోవడం అన్నది గెలుపు గురించి మాట్లాడుతున్నారా? లేదు, అంటే ఆ నాయకత్వాన్ని తీసుకుని వెళ్ళటంలో. ఈ రోజు నాయకత్వాన్ని తీసుకొస్తున్నాను కాబట్టే ఒక బీసీ లీడర్ గా ఈ రోజు కూడా మళ్ళీ లచ్చన గారిని మర్చిపోయారనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ మా లచ్చన గారి నాయకత్వాన్ని మా అమ్మాయి తీసుకొచ్చిందని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల లచ్చన గారి విగ్రహాలు మళ్ళీ పెట్టి నన్ను పిలుస్తున్నారు. ఒక విధంగా లెగసీ కంటిన్యూ. నేను ఓటమిని నేను ఒప్పుకోనండి, ఓటమి నాకు మొదట్లోనే ఎదురైంది, కానీ ఓటమి వేరు, లెగసీ కంటిన్యూ చేయడం వేరు. ఇంత ఇబ్బంది పడి నాకెందుకు లేని ఇంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే పలాస వచ్చి నన్ను నిల్చోపెట్టారనలేదు. ఓటమిలోని ఏడ్చాను, బాధపడ్డాను, ధైర్యం తెచ్చుకున్నాను. ఎవడేం చేస్తాడో చూస్తారు, నా పలాసలోనే ఉంటానన్నా. ఈ రోజు నా కార్యకర్తలు, మీరు ఊరు దాటకండి అక్క, మీరు ఊరు దాటితే మా మీద పోలీసులు దాడులు అవుతున్నాయి, మీరు ఊర్లో అంటే ఎవ్వడు మా జోలికి రాడు, మీరు ఊర్లో ఉండాల్సిందే అని వాళ్ళకి ధైర్యాన్ని వాళ్ళు కల్పించానంటే అది లచ్చన గారి లెగసీని ముందుకు తీసుకెళ్తున్నట్టే. నిత్య యుద్ధమే అయితే
రోజు యుద్ధమే జరిగేటువంటి. అండి. అంటే నా తాతగారు 5 సార్లు, నాన్నగారు 6 సార్లు అసెంబ్లీకి గెలిచినటువంటిది. మరి మీ ఓటమి అలా ఎందుకు జరిగింది? మీరే అన్నారు మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి పలాస మొత్తం జరిగినటువంటి తిత్లీ తుఫాన్ నేను కూడా వచ్చాను, అప్పుడు మొత్తం పడిపోయింది, ఏమి లేదు చూద్దామంటే. మరి అలాంటి కవరేజ్కి వచ్చినప్పుడు మరి అట్లాంటి పరిస్థితి అంత చేసినా కానీ ఎందుకు ఆదరించలేదంటారు? ఏంటి? 151 కాన్స్టిట్యున్సీలు ఓడిపోయాయండి. అవి వేరు, ఇది వేరు ఒకటే కదా. ఓడిపోలేదు. అవి వేరు, ఇది వేరు కదా. స్వయాన మంగళగిరిలో అంత డెవలప్ చేసిన అమరావతి ఎక్కడైతే కళ్ళకు కనిపిస్తుందో అక్కడ నిల్చున్నది కూడా స్వయాన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా రాష్ట్రానికి ఎంతో చేసిన వ్యక్తిని ఓడించారు. అంటే నేను ఇక్కడ లెగసీ అన్నది వేరు, ఆ లెగసీ ఉంది కాబట్టి ఈ రోజు నేను కంటిన్యూ అవుతున్నాను. మంగళగిరి లాంటి ఓటమి మంగళగిరి ఒకటే కాదు, 6 సార్లు 7 సార్లు చేసిన నారాయణ గారు నెల్లూరుకి చేసింది ఎవరైనా చేయగలరండి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నెల్లూరుని ఆయన ఒక అద్దంలా చేసి పెట్టారు. బికాస్ ఆయన పని రాక్షసుడు, ఆయన నేను చూశాను. అంటే వారసులుగా వచ్చినటువంటి 14 మంది, మొన్న ఓడిపోయినటువంటి వాళ్ళు 14 మంది ఓడిపోయారు. వారసులుగా వచ్చినటువంటి అందరూ, అది మీదురు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పరిటాల శ్రీరామ్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వారసులు అందరూ. అంటే సరే, అది సమీకరణాలు అట్లా మారుండొచ్చు అనుకోండి. కానీ మీకంటూ అంటే మంగళగిరి లాంటిది అంటే 2-3 సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ మీ దగ్గర మీ కుటుంబం ఎన్నోసార్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ. కానీ ఈసారి ఎందుకో ఇది జరిగింది. దానికి జరగటానికి అంటే తండ్రి గారి అధికారాన్ని మీరేమో దుర్వినియోగం చేశారని, లేదా వెంకన్న చౌదరి గారు దుర్వినియోగం చేశారని అలాంటిదైన అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయా? ప్రజల్లోని అబద్ధాలు సృష్టించారండి. ఆ రోజు పలాసలో ఓడిపోవడానికి 3 కారణాలు. వేవ్ ఒకటి వచ్చింది, ఎప్పుడు వీళ్ళైనా పాపం ఒక డాక్టరు ఇప్పటి వరకు మా నాడి చూసిన వ్యక్తి ఎంత బాగా చేస్తాడో అన్నది. మూడోది, ఇది కారణం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, నేను చెప్పాను కదా మొదట్లోనే, ఒక కమ్మ కులస్తుడిని నేను పెళ్లి చేసుకోవడం అన్నది అతన్ని ఎంత బ్యాడ్ చేశారంటే, వెంకన్న చౌదరి శిరీష ఒక కారంచేడు అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చింది. ఇది బీసీల జిల్లా. 2, ఒక అబద్ధాల్ని, అంటే ఇప్పుడు నా భర్త నాకు సపోర్ట్ లేకపోతే నేను ఎవరి సపోర్ట్ తో ముందుకెళ్తాను? హీఈస్ మై ఫైనాన్షియల్ సపోర్ట్, హీఈస్ మై స్ట్రాంగ్ మోటివేషనల్ స్ట్రాంగ్ పిల్లర్. కానీ ఆయన తాలూకు కులాన్ని ఒక బూచిగా చూపించారు. అంటే ఇప్పుడు చివరికి ఫైనల్ గా వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే అసలు శిరీష గౌడ కాదు కమ్మ. ఇప్పుడు ఇది నడుస్తున్నట్టుంది కదా, అంతే, అదే నడుస్తుందా? కమ్మ వాళ్ళు నిల్చోకూడదనో, లేకపోతే కమ్మ వాళ్ళని చేసుకున్న వాళ్ళు నిల్చోకూడదనో, కులాంతర వివాహాలను చేసుకున్న వాళ్ళు నిల్చోకూడదని ఎక్కడా లేదు. కానీ ఒక అబద్ధాన్ని తీసుకొచ్చారు. దాన్ని ప్రజలు నమ్మారా? లేకపోతే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేస్తాడని ఒక ఛాన్స్ ఇచ్చిన ఛాన్సే పలాసలో ప్రజలు కూడా అప్పలరాజుకి ఇచ్చారా, అప్పలరాజు వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి ఇచ్చారా అన్నది ఈ 5 years వాళ్ళకి అర్థమైపోయింది అంటారు.